సూపర్ డెకరేట్ చేశారు మా వాళ్ళు. ఆల్ సెట్ ఫర్ హల్దీ. యో హల్దీ ఫంక్షన్ ఈమెదే హల్దీ ఫంక్షన్ ఈమెదే అందరం వెళ్ళో కట్టుకుని అందరు హల్దీ ఫంక్షన్ ఈమెదే. అంటే ఇక్కడ తీసుకొస్తున్నట్టు అందరం ఎల్లో కట్టుకున్నాం కదా, సో బాగా కాన్షియస్ కాకుండా చాలా క్యాజువల్ గా ఇటు అక్కడ నువ్వు వాళ్ళని తీసుకొస్తున్నట్టుంది, వాళ్ళని తీసుకొస్తున్నట్లేదు. నెమ్మది నాన్న నెమ్మది. దీనిలో చైరా స్టూలా ఏంటి? మధ్యలో పెట్టుకున్నా. బ్యాక్గ్రౌండ్ లేదా? ఏమో మరి వాళ్ళది ఏంటో నాకు కూడా కొంచెం డిఫరెంట్గానే అనిపించింది. నా వీడియోకి అయితే కరెక్ట్గా ఉంటుంది. ఏమిటా రావే సూపర్. సేమ్ పెడదామా? ఇష్టమంటే ఇష్టం చూస్తుంది. మెల్లగా నీళ్ళు తీసుకోవాలి, ఇంకొన్ని నీళ్ళు తీసుకోవాలి. రేపు పెళ్లి కూతురు ఎవరైనా అడిగేటట్టు ఉండాలి. నాకు వీడియోకి రావాలి. కొంచెం అరే వీళ్ళు అక్కేది వంద కూడా పోయాలి. హలో గాయ్స్, ఇదేం పచ్చడో? ఏం పచ్చడి ఇది? దోసకాయ పచ్చడా? పచ్చడి టమాటా పచ్చడా? బగారా రైస్, టమాటా పచ్చడి, పన్నీర్ కర్రీ, కుర్మా అండ్ క్యాప్సికమ్ ఆర్ వంకాయ కుర్మా లాగా ఉంది ఇది. పాలకూర పప్పు, పూరి, వైట్ రైస్, మామిడికాయ పచ్చడి, మిర్చి బజ్జీ, దెన్ ఆలూ ఫ్రై, రైతా, లోపల ఉన్నట్టుందే మజ్జిగ, బిజినెస్ ఏం కాదు.
ఎవరి బాధ వాళ్ళది. అంతే వీళ్ళందరూ తింటున్నారు. హాయ్ హాయ్. సో ఫుడ్ ఎట్లుంది? బాగుందా? అన్ని ఐటమ్స్ బాగున్నాయా? అవును, సూపర్ అయింది కదా. సో అలా హల్దీ చాలా హంగామాతో గడిచింది. భోజనాలు అయిపోయాయి మావి. హాయ్ చెప్పురా. ఇట్లా పెట్టాలి బిడ్డ, ఇట్లా ఇటు నీళ్ళు పోయాలి కొంచెం. ఇద్దరు తంటినా చాలు. అది తర్వాత మళ్ళీ వస్తుంది కదా. తెల్లగా అవునా? వస్తుంది గాలి దీంట్లో నెట్టు అవి దేనికి ఇప్పుడు ఎందుకు రెడీ చేస్తున్నారు? ఇది రోలు బియ్యం కుందన పెడతారు, అలా బియ్యం పోయాలి, దంచాలి. ఇవి రెండు ఉంటాయి. వీటిలో ఒక దాంట్లో పసుపు పోస్తారు, ఒక దాంట్లో పిండి పచ్చ పిండి. రోళ్ళు ఒకటే, ఈ ఇసురాళ్ళు రెండు ఉంటాయి. దీన్ని ఒక దాంట్లో పసుపు పోస్తారు, ఒక దాంట్లో పిండి పచ్చ పిండి పోసి ఇట్లా ఇసరాలి. గంతి అలంకరణ చేసుకోవాలి. దీనికి దాన్ని కొట్టామంటారు. దంచిన బియ్యం తలంబ్రాలలో కలపాలి. కొట్టినామంట. ఇది తొందరగా అవుతుంది. చేతులు మడితే దూరన్న పెట్టుకోవాలి. నీళ్లు పోయిండే, నీళ్లు పోస్తే చాలా నీళ్ళు పోస్తాను. నీళ్ళు పోయాలి. ఏమో దంచేదానికి ఉంటుంది. ఒక్కటే ఉన్నది. వచ్చినాక ఇంకొకటి, ఇంకో విసురా వచ్చినాక ఇంకొకటి. చిన్న కంకణం కట్టండి దానికి. ప్రతి దానికి ఇట్లా కంకణాలు కట్టుకోవాలి. రోళ్ళకి విసురాళ్ళకి కంకణాలు కూడా వచ్చేసింది. కంకణాలు కూడా వచ్చి వదిలే చెప్పింది ఆల్రెడీ. కిందికి ఎక్కువ పెట్టు, పైకి లోపలికి తక్కువ పెట్టు. కిందికి ఎక్కువ పెట్టు. ఉండే 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 అట్లనే ఉండేది. ఇది మధ్యలో పెడతారు. మామిడాకు తీసుకొని ఆ తీర్థాన్ని పూజా ద్రవ్యాల మీద దేవుని మీద చల్లుకోండి. కలుషోదకైన పూజ. ఏం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ? గణపతి పూజ జరుగుతున్నది. కొట్టం అంటే పశువు కొట్టం పెడుతున్నారు. ఒడ్డు దంచి బియ్యం చేస్తున్నారు. పశువు దంచి పశు కొమ్ములు దంచి శరభాయ రక్షాముహూర్తకాలే సూర్యాధీనాన్నవానాం గ్రహానామత్యంత ఆనుకూల్యతా బల సిద్ధిరస్తు. ఆయనకి ఇచ్చే వాళ్ళిద్దరు కట్టే అన్నంతకన్నా కావాలి. అయిపోయేది. అయ్యగారు వచ్చినాక ఎంతసేపు పట్టింది? అయ్యగారు వచ్చినా లేదు, అవన్నీ అదే
నేను కొట్టినా నాన్న కాకపోతే మన ఫోటో ఇట్లా ఇట్లా పట్టుకొని మా ఛానల్ వస్తున్నారు ఫేమస్ యూట్యూబ్ ఛానల్ వస్తున్నారు ఒక్క నిమిషం సువి కవేటి రంగా సువి బంగారు రంగా సువి పక్షాన్ని పందిరి వేసి పంచవందల ముగ్గులు పెట్టి పేరంటాళ్ళు అంతా కలిసి పసుపు దంచరే ఎందుకు చేస్తున్నాను ఇది పచ్చపిండి చల్లినాం పచ్చపిండి పట్టినాం కదా ఆ పచ్చపిండితో వీరికి నలుగు పెట్టడం అన్నట్టు నలుగు దాంతో నలుగు అన్నట్ట పిండి పట్టినాము పసుపు పట్టినాము బియ్యం తలంబ్రాలకు బియ్యం దంచినాము ఒడ్డు దంచి బియ్యం అయినాయి ఆ నలుగు పెడుతున్నారు ఇప్పుడు మన సాంప్రదాయ ప్రకారంగా ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా బిందెలు గిందెలు పెట్టి దాన్ని ఏమంటారు మంగళస్థానాలు హల్దీ మంగళస్థానం లాగా కళ్ళలో పోసారు ఇవేంటి అప్పడాలు వడియాలు దేనికి చేస్తారు పెళ్ళికి చేసినట్ట ఇవి రౌండ్గా వేయానా భూతం శుద్ధి కర్మని వృద్ధి కర్మని అభ్యుదయ కర్మని మహాజనాన్ నమస్కరు అది బస్తు బరువు బరువుంది నేను అదే అనుకుంటా క్యాన్కర్ ఉంది అవును అవును